పెద్దలు చెప్పే కొన్ని ఆచారాలు మరియు అలవాట్లలో ఉన్న అర్థాలు, రహస్యాల గురించి తెలుసుకుందాం. మన పురాణాలలో చెప్పబడిన ఈ ఆచారాలు, అలవాట్లు ఎంతో గొప్ప ప్రయోజనంతో కూడినవని భావించాలి. ఒకప్పుడు జగత్తును రక్షించేందుకు బ్రహ్మదేవుడు యక్ష్ముడు అనే రాక్షసుని సృష్టించాడు. ఆ రాక్షసునికి బ్రహ్మ కొన్ని ఆహారాలు, నివాస స్థానాలను కేటాయించాడు. యక్ష్ముడి ప్రవేశం మన ఇళ్లలో లేకుండా జాగ్రత్త పడితే మన జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. వాసన చూసిన అన్నంలో అంటే భోజనం వాసన చూస్తూ తినటంలో, వేడిగా ఉన్న అన్నాన్ని నోటితో ఊదడంలో, లేదా పగిలిన పీట మీద కూర్చొని తినటంలో, కుక్క చూసిన పదార్థం తినటంలో, బ్రాహ్మణుడు శుద్ధంగా ఆచారాలను పాటించకుండా చేసిన భోజనంలో యక్ష్ముడు ఉంటాడని మన పెద్దలు చెప్తారు. ఈ పనులు చేసేవారు వారి జీవితంలో దుఃఖం, కష్టాలు ఎదుర్కొంటారని నమ్మకం. అంతేకాక వారు ఇంతకు ముందు చేసిన సత్కార్యాలు కూడా యక్ష్మునికి ఆహారం అవుతాయి. అంటే వారు చేసిన మంచి పనుల ఫలితాలు కూడా దుర్మార్గపు యక్ష్మునకు పోతాయి. ఏదైనా వస్తువును కోపంతో ఇవ్వటం, దూషిస్తూ ఇవ్వటం, బాధతో లేదా మనస్సులో హర్షం లేకుండా ఇచ్చే వరాలు, దానాలు, పదార్థాలు కూడా మంచివి కావు. ఉదయాన్నే ఇంటి గుమ్మాలు శుభ్రం చేయాలి, నీళ్లు చల్లి ముగ్గు వేయాలి. అలా చేయని ఇల్లు యక్ష్మునకు నివాస స్థానంగా మారతాయి. జూదం, పరస్త్రీ గమనం, దొంగతనం వంటి పనులు కూడా యక్ష్ముడికి ప్రీతిపాత్రమైనవి. ఈ అలవాట్లలో పడిన ఇల్లు యక్ష్ముని దృష్టిలో పడతాయి. దేవతల పూజ, పితృపూజ చేయని ఇల్లు, అతిథులను, బంధువులను ఆదరించి భోజనం ఇచ్చే ఇల్లు, కుటుంబ సభ్యులు అన్యోన్యమైన కలహం లేకుండా సుఖంగా ఉండే ఇళ్లలో యక్ష్ముడు ప్రవేశించలేడు. పెద్దలు లేదా గురువులు ఇంటికి వచ్చినప్పుడు లేచి నమస్కరించేవారు, సత్యాన్ని పాటించేవారు, ఇతరులకు బాధ కలిగించని వారు, మాయాభ్రమలలో పడని వారు ఉండే ఇళ్లలో యక్ష్ముడు చేరలేడు. భార్య భర్తను సత్కరించి సేవ చేసే ఇళ్లలో, భర్త భోజనం ముగించాకే తినే స్త్రీలు ఉండే ఇళ్లలో యక్ష్ముడు ప్రవేశించడు. వేదపారాయణం చేయించే దానాలు చేసేవారు ఉండే ఇళ్లలో, యజ్ఞాలు జరిపించే ఇళ్లలో, సూర్యోదయానికి ముందే పరుపులు ఎత్తి వేసే ఇళ్లలో యక్ష్ముడు తలపెట్టడు. మంచి గంధాలు, అద్దాలు, తేనె, వీణ, ఆవు నెయ్యి, రాగి పాత్రలు ఉంచిన ఇళ్లలో కూడా యక్ష్ముని ప్రభావం ఉండదు. స్త్రీలు రోలు, రోకలి వంటి వస్తువులపై కూర్చోకూడదు, అది అనుచితం. కూరలు, ధాన్యం, బియ్యము, పుస్తకాలు వంటి పూజ్యమైన వస్తువులను దాటకూడదు. ఎవరైనా వాటిని దాటితే యక్ష్ముని వలన దుఃఖాన్ని అనుభవిస్తారు. అలాగే శరీరానికి వికారమైన గాలి, తడిబట్టలు, చేతివేళ్ల నీళ్లు తగలకుండా ఉండాలి, లేకపోతే అది దురదృష్టానికి దారితీస్తుంది. ఈ యక్ష్మునకు భార్య పేరు నిర్మాష్టి. వీరికి 8 మంది కుమారులు ఉన్నారు. వారిలో మొదటి కుమారుడు పేరు దంతావృష్టి. ఈ రాక్షసుడు చిన్నపిల్లల పళ్ళపై ప్రభావం చూపించి వారు నిద్రలో పళ్ళు కొరుకుతారు. దంతావృష్టి ప్రభావాన్ని తగ్గించేందుకు తెల్ల ఆవాలు పక్కపై చల్లడం, శాస్త్ర పారాయణం చేయించడం, ఔషధి జలస్నానం చేయించడం, పట్టుగుడ్డలు ధరించడం వంటి పద్ధతులను పాటిస్తే దంతావృష్టి ప్రభావం తగ్గుతుంది.